అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చికెన్తో ఇదివరకు నేను చాలా రెసిపీస్ చూపించాను. కొన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు చూసి ట్రై చేయండి. అయితే ఇవాళ మాత్రం చికెన్తో ఒక మంచి పరాటా రెసిపీ చూపించబోతున్నాను. ఇది చికెన్ కీమా పరాటా. దీనికి సైడ్ డిష్ స్పెషల్గా ఏం అవసరం లేదు, ఇది ఉన్నపలంగానే మనం తినచ్చు అనమాట. సో రండి, ఈ రెసిపీ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. చికెన్ కీమా పరాటా కోసం ముందుగా పిండి తయారు చేయాలి. దీనికోసం ఒక పెద్ద బౌల్లో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా బాగా కలపాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల నూనె వేసి మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేయాలి. ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండి ముద్దని తయారు చేయాలి. ఈ పిండిని కనీసం 4 నిమిషాలు ఒత్తి కలిపితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, పిండి ఇలా సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. దీన్ని ఒక మస్లిన్ క్లాత్తో కవర్ చేసి 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇప్పుడు చికెన్ కీమా చేయడానికి నేను ఒక ప్యాన్లో 3 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క వేస్తున్నాను. ఇవన్నీ ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేయాలి. ఇందులో నేను 2 మీడియం సైజ్ టొమాటోల్ని ప్యూరే పట్టి వేస్తున్నాను. మీ దగ్గర రెడీమేడ్ టొమాటో పేస్ట్ ఉంటే అది కూడా వాడుకోవచ్చు. ఈ గ్రేవీ దగ్గర పడేంత వరకు కుక్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇదంతా థిక్గా అయింది. ఈ పాయింట్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పొడి వేస్తున్నాను. చాట్ మసాలా పొడి ఆప్షనల్, ఇది వేయకపోయినా పర్లేదు. ఇదంతా ఒక్కసారి కలపాలి. ఇప్పుడు ఇందులో 300 గ్రాములు చికెన్ కీమాని వేస్తున్నాను. ఇది శుభ్రంగా కడిగి కీమా చేసిన బోన్లెస్ చికెన్. ఇదంతా మసాలాలో కలిసేట్టు బాగా మిక్స్ చేయాలి. మీరు చూస్తే నేను నీళ్లు ఎక్స్ట్రా వేయలేదు, చికెన్లో ఉన్న జ్యూసెస్తో కుక్ అవడానికి సరిపోతుంది. ప్యాన్కి ఒక మూత పెట్టి చికెన్ని మీడియం ఫ్లేమ్లో కనీసం 10 నిమిషాల పాటు కుక్ చేయాలి. చూస్తున్నారు కదా, చికెన్ చక్కగా కుక్ అయ్యి పొడిగా అయింది. మీకు కావాలంటే 2 టేబుల్ స్పూన్ల అంత నీళ్లు పోసి కుక్ చేసుకోవచ్చు. నేను మాత్రం అస్సలు వాటర్ యూస్ చేయలేదు. తర్వాత ఇందులో నేను చిన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. ఇదంతా బాగా డ్రైగా ఉండేట్టు చూసుకోవాలి. అప్పుడే పరాటాలో ఫిల్లింగ్ పెట్టడానికి బాగుంటుంది. లేదంటే దీనిలో ఉన్న మాయిశ్చర్కి పరాటాలు ఒత్తడానికి సరిగ్గా రావు. చికెన్ కీమా తయారైనట్టే. మీకు కావాలంటే ఉప్పు కారాలు ఎక్స్ట్రా వేసుకుని పొయ్యి కట్టేయచ్చు. దీన్ని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు పిండి ముద్దని ఈ సైజ్ అంత బాల్స్లా చేసి పిండితో డస్ట్ చేసిన పీట మీద పెట్టి ఒత్తాలి. దీన్ని ఇలా కాస్త మందంగా ఒత్తిన తర్వాత మధ్యలో చికెన్ ఫిల్లింగ్ని పెట్టాలి. నేను సుమారుగా 2 టేబుల్ స్పూన్ల ఫిల్లింగ్ పెడుతున్నాను. ఇప్పుడు పిండిని అన్ని వైపుల నుంచి ఇలా మధ్యలోకి తీసుకొచ్చి సీల్ చేయాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు పరాటాని చాలా జాగ్రత్తగా ఒత్తాలి. పరాటాలు ఒత్తేటప్పుడు అన్ని వైపుల ప్రెషర్ ఈక్వల్గా ఇవ్వాలి. ఒకవేళ ఫిల్లింగ్లో కాస్త బయటికి వచ్చినా కంగారు పడాల్సిన అవసరం లేదు. వీటిని మరీ పల్సగా కాకుండా ఇలా కాస్త మందంగా ఒత్తితే సరిపోతుంది.
ఇలా తయారు చేసిన పరాటాల్ని నేను పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ ఒక పెనాన్ని వేడి చేసి దానిపైన తయారు చేసిన పిండి పరాటాలని వేసి కాల్చాలి. పొయ్యిని మీడియం హై ఫ్లేమ్లో ఉంచి పరాటాల్ని ఒక్కొక్క నిమిషం తర్వాత తిప్పి కాలుస్తూ ఉండాలి. పరాటా పైన మీకు ఇలా బ్రౌన్ కలర్ స్పాట్స్ కనిపించిన తర్వాత 2 వైపుల నెయ్యి అప్లై చేస్తే బాగుంటుంది. దీన్ని జెంటిల్గా ప్రెస్ చేస్తూ ఉంటే అన్ని వైపులా ఈవెన్గా కుక్ అవుతుంది. అంతే, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండే చికెన్ కీమా పరాటా తయారైనట్టే. వీటిని మీరు వేడివేడిగా ఉన్నపలంగా తినచ్చు, లేదంటే పెరుగు కొద్దిగా సాలెడ్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో చికెన్ కీమా పరాటా ఎంత సింపుల్గా అయిపోయిందో కదా. ఇది మీరు కొంచెం సాలెడ్తో కానీ రైతాతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. చేసిన వెంటనే బాగా వేడిగా తినండి. అలాగే ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.